అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామాభ్యో నమ. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 77వ సర్గ. ఈ 77వ సర్గ బాలకాండలో చివరిది. అంటే దాదాపుగా 77 రోజుల నుండి ఈ బాలకాండ చూసి ఆనందిస్తూ నన్ను అభినందిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకి మరొకసారి ధన్యవాదాలు. 77 సర్గలో దశరథ మహారాజు కొత్త కోడళ్లతో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో అయోధ్యలో ప్రవేశించుట. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పరశురాముడు వెళ్ళిన తర్వాత రాముడు ఆ ధనుస్సును, బాణమును అప్రమేయ ప్రభావశాలియగు వరుణునకు ఇచ్చేశాడు. తర్వాత రాముడు, వశిష్ఠుడు మొదలైన ఋషులకు నమస్కరించి వ్యాకులుడై ఉన్న తండ్రిని చూసి ఇట్లా అన్నాడు: పరశురాముడు వెళ్ళిపోయాడు. మీ సంరక్షణలో నున్న చతురంగ బలములు అయోధ్యాభిముఖంగా పయనించుగాక. మహారాజా, మీ ఆజ్ఞ అనుసరించి సైన్యము ఆజ్ఞాపించండి. చాతకముల పంక్తి జలమును కోరినట్లు సేన మీ శాసనాన్ని కోరుతున్నది. దశరథ మహారాజు రాముని మాటలు విని అతనిని బాహువులతో కౌగిలించుకొని శిరస్సుపై ముద్దు పెట్టాడు. పరశురాముడు వెళ్ళిపోయినని విన్న రాజు ఆనందభరితుడై తనను, తన కుమారులను కూడా మరలా పుట్టినట్లుగా భావించాడు. తరువాత దశరథుడు సైన్యమును ముందుగా నడుచుటకై ఆజ్ఞాపించాడు. ప్రయాణము చేసి శీఘ్రముగా అయోధ్యాపురి చేరారు. ఆ పట్టణము చిన్న జెండాలతో, పెద్ద జెండాలతో రమ్యమై తూర్య నాదములతో ప్రతిధ్వనిస్తున్నది. రాజమార్గములను జలములతో తడిపి పుష్పములు చల్లి పౌరులందరూ రాజప్రవేశము చూచుటకై ఆనందంతో ఎదురు చూస్తున్నారు. మంగళవాద్యములను మోగిస్తున్నారు. శ్రీమంతుడు, మహాయశస్వియు అగు ఆ దశరథుని శ్రీమంతులకు పుత్రులు అనుసరించి వెళ్ళారు. పౌరులు, పురమునందున్న బ్రాహ్మణులు దూరం నుండి ఎదురువచ్చి స్వాగతం చెప్పారు. ఈ విధముగా అయోధ్యానగరమును ప్రవేశించి అతడు హిమవత్ పర్వంతో సమానమైన గృహమున ప్రవేశించాడు. బాంధ జనములతో కూడిన దశరథ మహారాజు సకల భోగ వస్తువుల చేతను పూజితుడై ఆనందించాడు. కౌశల్య, సుమిత్ర, కైకేయులను తదితర రాజస్త్రీలను, కొత్త కోడండను ప్రతిగ్రహించటలో వ్యగ్రలై ఆనందించారు. అంతా రాజభార్యలు మహాభాగ్యవతియగు సీతను, కీర్తిమంతురాలగు ఊర్మిళను, మాండవి శృతకీర్తులను గ్రహించారు. నూతన వధువరులందరూ మంగళకరములకు వస్తువులను అలదుకొని పట్టుబట్టలను ధరించి గృహదేవతలను పూజించారు. అప్పుడు ఆ రాజపుత్రికలు నమస్కరింపదగిన పెద్దలందరికీ నమస్కరించి కుబేర భవనముతో సమానమైన తమ తమ గృహాలను పొంది గోవులను, ధనధాన్యములను దానం చేసి బ్రాహ్మణోత్తములను సంతృప్తిపరచి రహస్యమున భర్తలతో కలిసి ఆనందంగా క్రీడించారు. మహాత్ములను, పరాక్రమము చే భూలోకమున సాటిలేని వారును, అస్త్రములందు సమర్థులను, ధనము, మిత్రులు మొదలగు వాటితో కూడిన వారును, నరశ్రేష్ఠులను అగు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహము చేసుకొని తండ్రికి శుశ్రూష చేస్తూ అతని ఆజ్ఞను పాటిస్తూ ఉన్నారు. తరువాత కొంతకాలానికి దశరథ మహారాజు కైకేయి పుత్రుడైన భరతుడితో ఇట్లా అన్నాడు: కుమారా, కేకయ్యరాజు పుత్రుడును మీ మేనమామయ్యగు ఈ యుధాజిత్తు నిన్ను తీసుకుని వెళ్ళటానికై వచ్చాడు. ఓ ధర్మగురుడా, మిథిలలో ఋషుల సమక్షమున అతడు నన్ను ఆ విధంగా ప్రార్థించాడు. అతనికి ఆనందము కలిగించుము. భరతుడు దశరథుని మాటలు విని తండ్రికి, రామునికి అభివాదం చేసి లక్ష్మణుని కౌగులించుకొని శత్రుఘ్న సమేతుడై ప్రయాణము అయ్యాడు. సూర్యుడును నరశ్రేష్ఠుడును అగు భరతుడు తండ్రి వద్దన అనాయాసముగా పనులు చేయు రాముని వద్దను, తల్లుల వద్దను సెలవు తీసుకుని శత్రుఘ్న సహితుడై వెళ్ళాడు. భరతుడు వెళ్ళిన తర్వాత రాముడును, మహాబలశాలియగు లక్ష్మణును దేవ సమానుడైన తండ్రికి సేవ చేస్తూ ఉన్నాడు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ అనుసరించి పౌరులకు ప్రియమును, లాభకరములను అగు కార్యములన్నిటినీ చేస్తూ ఉన్నాడు. రాముడు నియమములను పూర్తిగా పాటిస్తూ తల్లులకు చేయవలసిన కార్యములను చేస్తూ ఆయా కాలములందు పూజ్యులకు చేయవలసిన కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ ఉన్నాడు. రాముని ఈ శీలమును, నడవడికను చూసి దశరథుడు చాలా సంతోషించాడు. బ్రాహ్మణులు,
నాగరికులు రాజ్యములో అందరూ సంతోషించారు. లోకమునందు గొప్ప కీర్తి గలవాడును, సత్యమైన పరాక్రమము గలవాడును, ఎక్కువ గుణములు కలవాడునగు రాముడు రాజ్యములోని వారి అందరికీ ప్రాణములకు బ్రహ్మదేవుడెట్లో ఆ విధంగా ఉన్నాడు. ఉత్తమమైన మనస్సు గల రాముడు సీత యందే మనస్సు నిలిపాడు. ఆమె తన హృదయమునందు రామునే సర్వదా నిలుపుకొన్నది. ఈ విధముగా అన్యోన్యాసక్తులై సీతారాములు అనేక ఋతువుల పాటు విహరించారు. తండ్రి అంగీకరించిన సంబంధ మౌడచే రామునకు సీతపై ప్రేమ కలిగాను. ఆమె యొక్క సద్గుణముల చేతను లోకోత్తర సౌందర్యం చేతను అతని ప్రేమ ఇంకను వృద్ధి చెందెను. సీత హృదయములో భర్త అయిన రాముడు రెండింతలుగా మసలుచుండెను. లోపల ఉన్న భావమును కూడా ఒకరి హృదయము మరొకరి హృదయముతో చెప్పుచున్నది. సౌందర్యమున దేవతాస్త్రీ వలె ఉన్నది. లక్ష్మీ వలె అపూర్వ సౌందర్యము గలది. మిథిల నగర సంజాతయు జనకుని కుమార్తెయగు సీత రాముని హృదయములో ఇంకను ఎక్కువగా మసలుచున్నది. దశరథ మహారాజ పుత్రుడైన రాముడు జనక మహారాజ పుత్రియు మనోహరమురాలైన ఆగు సీతతో కలిసిన వాడై ఆనందిస్తూ లక్ష్మితో కూడిన అమరాధీశ్వరుడైన మహావిష్ణువు వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 77వ సర్గ సమాప్తము.